హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం సన్నవాళ్ళలో షుగర్ వస్తుందా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా కామన్గా అడుగుతుంటున్న క్వశ్చన్. పేషెంట్స్ సన్నవాళ్ళలో షుగర్ ఉంటుందా అంటే పేషెంట్లు అనుకునేది ఏంది, షుగర్ వెయిట్ ఎక్కువ ఉంటేనే వస్తుంది కదా, లావు ఉంటేనే షుగర్ ఉంటుంది కదా అనేది. అలా ఏం ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు. యూజువల్గా టైప్ 2 డయాబెటీస్లో కామన్గా వెయిట్ ఎక్కువ ఉంటారు. ఓబేసిటీ, ప్రీ డయాబెటీస్ కూడా ఓబేసిటీలో వస్తుంది. ఇవన్నీ కామన్. కాకపోతే సన్నవాళ్ళలో కూడా డెఫినెట్గా షుగర్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటాం దాన్ని. యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో వచ్చే షుగర్ అనుకోండి. ప్యాంక్రియాటిక్ డయాబెటీస్, ప్యాంక్రియాస్ ఇబ్బంది ఎలా అవుతుంది అని అంటే ఆల్కహాల్, చాలా వరకు ఆల్కహాల్ తీసుకుంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతుంది. దాని నుండి బాగా మనిషి సన్నబడిపోతాడు. ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది. మనం ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు. ఎందుకంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ అన్నీ చనిపోతే ఇంకా ఇన్సులిన్ మాత్రమే మనం పెట్టుకోవాల్సి వస్తుంది, ట్యాబ్లెట్స్ పనిచేయవు. అండ్ ఇంకొక స్టార్వేషన్ నుండి కూడా, అంటే చాలా వరకు ఫుడ్ సరిగా ఒక లివర్ ప్రాబ్లమ్స్ నుండి, పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం నుండి ఫుడ్ తీసుకోకుండా కూడా సన్నగా ఉండిపోతారు. వాళ్ళలో కూడా షుగర్ మనం కామన్గా కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఇతర ప్రాబ్లం కూడా కామన్ షుగరే. ఇలాంటి పేషెంట్లు కూడా వాళ్ళు సన్నగా ఉంటారు. అండ్ చాలా రకాలు మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ కానీ, అవి కూడా ఈవెన్ టైప్ 2 డయాబెటీస్లో కూడా వేరే ఇన్ఫెక్షన్స్ కారణాలు కానివ్వండి, లేకుంటే హైపర్ థైరాయిడ్ కారణాలు, ఇలా ఎన్నో కారణాలు ఉండి సన్నగా ఉండి కూడా షుగర్ ఉంటుంది. కాబట్టి షుగర్ అంటే లావు వాళ్ళలో మాత్రమే కాకుండా సన్న వాళ్ళలో కూడా డెఫినెట్గా ఉంటుంది. దాన్ని ప్రాపర్ HbA1c టెస్ట్ చేయించుకొని నేను చెప్పిన ప్రకారం వాళ్ళకి ఇన్సులిన్ పెట్టాలా, ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుందా, జస్ట్ డైట్తో కంట్రోల్ అవుతుందా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ షుగర్ టెస్ట్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.